మంత్రి శ్రీధర్ బాబుపై పుట్టమధు విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇసుకను 2 రోజులు బంద్ చేపిస్తామని చెప్పిన శ్రీధర్ బాబు ఇప్పుడు 24 గంటల పర్మిషన్ ఎట్లా తీసుకొచ్చారని ప్రశ్నించారు. మంత్రి నియోజకవర్గంలో జరిగే ఇసుక క్వారీలను ఆపించాలని, కానీ 24 గంటల పర్మిషన్ ఎట్లా తీసుకొచ్చారో ప్రజలకు వివరణ ఇవ్వాలని పుట్టమధు డిమాండ్ చేశారు. ఎందుకు ఆ రోజు మీరు ఈ ఇసుక అంతా కూడా దోపిడీ జరుగుతూ ఉన్నది? తాత ముత్తాతల ఆస్తి అని గొప్ప మాట చెప్పారు. తాత ముత్తాతల ఆస్తి సంపద దోసుకపోతున్నది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. మరి ఇలా ఎవరు తాత ముత్తాతల ఆస్తి ఎవరు తీసుకుపోతా ఉన్నారు? దాదాపు 40 సంవత్సరాల పైచిలకు మీరే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చలామణి అవుతా ఉన్నారు. అంటే కనీసం సిగ్గు ఉండదా, మానం ఉండదా? అప్పుడు ఏం మాట్లాడినా ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నదని నీలాగా అబద్ధాలు చెప్పలే, నీలాగా మోసం చేయలే. ఇవాళ చదువుకున్నోడిగా ఏ కనీసం అన్న రేవంత్ రెడ్డి అంటే నీకన్నా తక్కువ చదువుకుని నువ్వు కోటుగాని పక్కకున్న వాళ్ళు అందరూ అంటారు కదా, దుద్దుల శ్రీధర్ బాగా కోటుగాడు, చదువుకున్నాడు, ఇంగ్లీష్ వస్తుంది. ఏది నీ ఇంగ్లీషు, ఏది నీ చదువు? నీ అయ్య నేర్పి నీకు ఇదేనా? మోసం చెయ్యి, ఓట్లు వస్తే అబద్ధాలు ఆడు, తండ్రి ఆశయాలు అంటావు కదా, ఈ తండ్రి ఆశయాలకి ఇదేనా? ఎందుకు ఆ రోజు మీరు ఈ ఇసుక అంతా కూడా దోపిడీ జరుగుతూ ఉన్నది?